ఒక పడవ యజమాని తన పడవకు రంగు వేయించుకోవడానికి ఒక పెయింటర్ను పిలిపించాడు. పడవకు పెయింటరు రంగు వేస్తున్నప్పుడు పడవ అడుగు భాగంలో రంధ్రం కనిపించింది. ఆ రంధ్రాన్ని రిపేర్ చేసి పని పూర్తి చేసుకుని వెళ్లిపోయాడు. 2 రోజుల తర్వాత యజమాని ₹1,00,000 తెచ్చి పెయింటర్కు ఇచ్చాడు. నా డబ్బు ఇచ్చేశారుగా, ఇదెందుకు? ఇది పెయింటింగ్ వేసినందుకు కాదు, పడవకు పడ్డ రంధ్రాన్ని పూడ్చినందుకు. కన్నీళ్ల పర్యంతమయ్యాడు. అది చాలా చిన్న పని, డబ్బు తీసుకునేంత పెద్దది కాదు. మిత్రమా, నీకు అర్థం కాదు ఏం జరిగిందో. రంగులు వేయమని చెప్పినప్పుడు పడవకు రంధ్రం పడిందని చెప్పడం మర్చిపోయాను. నువ్వు వేసిన రంగులు ఎండిన తరువాత మా పిల్లలు సముద్రంలో చేపలు పట్టడానికి పడవను తీసుకెళ్లారు. పడవకు ఉన్న రంధ్రం గురించి వాళ్లకు కూడా తెలియదు. వాళ్ళు సముద్రంలోకి వెళ్లారని తెలిసి గుండె గుబేలు మంది. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత చూశాను, ఆ రంధ్రం పూర్తి రిపేర్ చేశావని. చెప్పకుండానే చేసినందుకు నీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో తెలియలేదు. నీవు చేసిన ఈ చిన్న గొప్ప సహాయము నా పిల్లల ప్రాణాలను కాపాడింది. నీకు ఏ విధంగా చేసినా తక్కువే. ఎంత చిన్న సహాయమైనా చేయడానికి వెనుకాడకండి.